దేశంలో భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య ఘటన మర్చిపోకముందే ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. భార్య వేధింపులు తట్టుకోలేక వుడ్బాక్స్ కేఫ్ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ ఆత్మహత్యకు భార్య మానిక వేధింపులే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. కళ్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్ లో నివాసం ఉంటున్న పునీత్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖురానా మానిక మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన 16 నిమిషాల ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. हाँ तो बिल्कुल रहेगा और रहना भी चाहिए, कोई दिक्कत नहीं है उसमें। पर अपने बाप से बढ़ के कुछ नहीं है तो नहीं है, पर ऐसा बाप नहीं होना चाहिए जो अपने बच्चों के बलबूते में ऐसे ही दूसरों को हरास करके अपना घर। ऐसा बाप भी नहीं होना चाहिए जो बेटे का घर खराब करे, जो बेटी को एक बार भी लेने ना है, जो बहू को नौकर समझे, जो बहू को बोले बेटे छोटे बच्चों उठा मलिका के नाम पे ले लो, अभी से प्रॉपर्टी हमें कोई प्रॉब्लम नहीं है, हम तो बिल्कुल ठीक है और ले तो मर गए। तूने कोई नाम पे शेयर लिया, तूने कोई नाम पे करोड़ों इन्वेस्ट करे मेरे बाप ने। పునీత్ మానికాకు 2016లో వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు విచారణ జరుగుతోంది. వుడ్బాక్స్ కేఫ్ విషయంపై వ్యాపారం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బయటకొచ్చిన ఆడియోలో ఇరువురి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వాదం రికార్డ్ అయింది. మనం విడాకులు తీసుకున్నాం, కానీ నేను ఇంకా వ్యాపార భాగస్వామినే, నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ పునీత్ ను మానిక డిమాండ్ చేయడం స్పష్టంగా వినిపిస్తోంది. బిజినెస్ విషయంలో తమ కుమారుణ్ణి మానిక చాలా వేధించినట్టు పునీత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలని వేడుకుంటున్నారు. అంతేకాక పునీత్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మానిక హ్యాక్ చేసిందని, ఆ తర్వాత వ్యక్తులతో అనుచితంగా చాటింగ్ చేసిందని చెబుతున్నారు. ఆ కారణంగానే మానికకు పునీత్ ఫోన్ చేశాడని, ఆ సమయంలో ఆమె తన కుమారుడితో గొడవకు దిగి వేధించిందని తెలిపారు. పునీత్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపారు. ఇటీవల జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటనను ఇంకా మర్చిపోకముందే మరో భార్య బాధితుడు ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర కలకలం రేపుతోంది.